హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 28. జ్యోత్స్న వాళ్ళ నాన్నగారు శౌర్యని ఎత్తుకొని చాలా చాక్లెట్స్ కొనిచ్చి తన మేడ మీద నుండి దిగి వస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మ అని పిలుస్తుంది శౌర్య. దీప చూసి ఎందుకండి అన్ని కొన్నారు అని అడుగుతుంది. నా కూతురికి పెళ్ళైతే ఇలాంటి మనవరాలు వస్తుందని అనుకున్నాను, కానీ నాకు మనవరాలతో పాటు ఇంకొక కూతురు కూడా వచ్చింది అని ఆయన సంతోషంగా చెప్తారు దీపకు. ఈ చంటిదాన్ని ఇక్కడే స్కూల్లో చేర్పిస్తాను అని దీపతో చెప్తారు ఆయన. ఇక్కడే చదువులంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అని పారిజాతం అంటుంది. నీ నెలవారీ ఖర్చుల్లో సగం తగ్గిస్తే ఇలాంటి వాళ్ళు నలుగురు చదువుకోవచ్చు అని శివనారాయణ గారు అంటారు. ఇక నువ్వు ఊరెళ్ళే ఆలోచన మానుకొని ఇక్కడే ప్రశాంతంగా ఉండమ్మా అంటారు. ఇప్పుడు నీకు కూతురు మాత్రమే కాదు, ఒక కుటుంబమే ఉంది ఆలోచించడానికి. నీకు నిర్ణయం వదలట్లేదమ్మా, నేనే నిర్ణయం తీసుకున్నాను అని చెప్తారు దశరథ గారు. నువ్వు ఉంటున్నావు అంతే అంటారు. సుమిత్ర కూడా అవునన్నట్టు తలూపుతుంది. అప్పుడు దీప ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటమ్మా, నీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా చెప్పు అని శివనారాయణ గారు అడుగుతారు. ఏమీ లేదు తాతగారు అంటుంది. మరి ఏమీ లేనప్పుడు ఇక్కడే ఉంటానని నువ్వు చెప్పొచ్చు కదా అంటుంది సుమిత్ర. అలా అనాలంటే నా మాటలు కూడా మీరు వినాలి అంటుంది. ఏంటవి అని అడుగుతుంది సుమిత్ర. నేను ఇక్కడ ఏ పని చేయకుండా అలాగ ఊరికే ఉండలేను అంటుంది. నేను ఇక్కడ ఉండమని అన్నామే కానీ మాకు నచ్చినట్టు ఉండమని మేము అనలేదు అంటుంది సుమిత్ర. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో అది నీ ఇష్టం అంటుంది సుమిత్ర. కానీ చేసే ముందు నాతో ఒక్క మాట చెప్పు చాలు, ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు అంటుంది సుమిత్ర. దీప సరేనమ్మా అంటుంది. అప్పుడు అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు, ఒక్క పారిజాతం తప్ప. ఇక తర్వాత సీన్లో ముత్యాలగూడెం నుండి దీప వాళ్ళ అత్తమ్మని, అదే అనసూయ ఉంటుంది కదా, దీప వాళ్ళ మేనత్త, తనని సిటీకి పంపిస్తారనమాట. 5,000 రూపాయలు ఇచ్చి మల్లేషు వెళ్ళి వెతికి దీపని కానీ లేకపోతే నరసింహని కానీ తీసుకొని వచ్చి అప్పులు తీర్చాలనేది తీర్మానం చేసి ఉంటారు కదా, అందుకనేసి ఇచ్చి పంపిస్తారు. మల్లేష్ను అనసూయ ఏదో ఊరికే ఇస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నవి, 5 రూపాయలు వడ్డీ నొక్కేస్తున్నావు కదా అనేసి బయలుదేరుతుంది. తర్వాత ఇక్కడ జ్యోత్స్న బర్త్డే సెలబ్రేషన్స్ ఒక పబ్లో చేసుకుంటూ ఉంటుంది. చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ మాత్రం అక్కడ కూర్చొని అదే దీప గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు వచ్చాయి, కానీ ఒకరు మాత్రం ఇలాగ హ్యాపీగా ఉన్నారు, ఇంకొకరు మాత్రం కనీసం బ్రతకడానికి కూడా బ్రతుకుదెరువు లేకుండా ఉన్నారు అనేసి దీపకి ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ కూర్చుంటాడు. దీపకు సహాయం చేసే అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను, కానీ అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో దీప లేదు. ఇవ్వకపోతే పోనీలే అని అనుకునే పరిస్థితుల్లో నేను లేను అనుకుంటాడు కార్తీక్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. జ్యోత్స్న అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఒక అతను వస్తాడనమాట. ఒకసారి బర్త్డే ఫంక్షన్స్లో వచ్చి ప్రపోజ్ చేస్తాడు కదా తన క్లాస్మేట్ అని చెప్పి, అతడు వచ్చి జ్యోత్స్నను చూస్తూ అప్పుడు జరిగిందంతా ఆలోచించుకుంటాడు. నాకు నీలో కూడా మా బావే కనిపిస్తాడు, మా బావ తప్ప ఎవరు కనిపించరని అంటుంది కదా, అవన్నీ గుర్తు చేసుకుంటుంటాడు వాడు. మీ బావ ఏంటి అలా కూర్చున్నాడు అక్కడ, నీతో కలిసి డ్యాన్స్ చేయకుండా అని అడుగుతారు జ్యోత్స్న ఫ్రెండ్స్. మా బావ నా కోసమే వచ్చాడు ఇక్కడికి, బికాస్ నాకు మా బాబాయ్ సర్వస్వం కాబట్టి నా కోసమే వచ్చాడు, తనకి ఇవన్నీ ఇష్టం ఉండదు అని చెప్తుంది. అప్పుడు అతను వింటాడనమాట. విని ఓకే ఇవన్నీ అతనికి ఇష్టం ఉండదా, అయితే ఇతనితో ఆడుకోవాల్సిందే అని కార్తీక్ దగ్గరికి వస్తాడు. వాడు జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే జ్యోత్స్న అని విష్ చేస్తాడు. థ్యాంక్ యూ అని చెప్పేసి తను డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది, పట్టించుకోదు గౌతమ్ని. సారీ జ్యోత్స్న, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. ఏమైంది గౌతమ్ అంటుంది. నువ్వేమో మీ బావే నీ ప్రాణం అంటున్నావు, అతనేమో ఈ పార్టీతో సంబంధం లేనట్టు ఎలా కూర్చున్నాడో చూడు. నువ్వేమో మా బావకి ఇవన్నీ ఇష్టం లేదు అంటావు. ఈరోజు నీ బర్త్డే కదా, అట్లీస్ట్ నీ చెయ్యి పట్టుకుని ఒక్క సల్సా మూమెంట్ చేసినా కూడా నువ్వు చెప్పేవన్నీ నిజమని నమ్ముతాను అని జ్యోత్స్నని రెచ్చగొడతాడు గౌతమ్. ఐ విల్ ప్రూవ్ ఇట్ నవ్ అని చెప్పి జ్యోత్స్న వాళ్ళ బావ దగ్గరికి వస్తుంది. ఏంటి పార్టీ అప్పుడే అయిపోయిందా, వెళ్దామా అంటాడు కార్తీక్. బోర్డు మీటింగ్లో కూర్చుంటే పార్టీ కూడా బోరింగ్గా ఉంటుంది బావా, రా నాతో వచ్చి డాన్స్ చేయి అంటుంది. కొత్తగా అడుగుతావేంటి, ఇలాంటివి నాకు నచ్చవని నీకు తెలుసు కదా అంటాడు కార్తీక్. అప్పుడు గౌతమ్ పార్టీ అంటే ఇష్టం లేదా లేక జ్యోత్స్న అంటే ఇష్టం లేదా అంటాడు. మిస్టర్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటాడు కార్తీక్. జ్యోత్స్న, నీకు మీ బావ మీద ఉన్నంత ప్రేమ మీ బావకు నీ మీద లేనట్టుంది అంటాడు. అప్పుడు జ్యోత్స్న, బావా నువ్వు చెప్పొచ్చు కదా తనంటే నాకు ఇష్టమని, తను నాకు కాబోయే భార్య అని నువ్వు చెప్పొచ్చు కదా అంటుంది. ఇది నా వ్యక్తిగతం, అందరి ముందు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాడు కార్తీక్. ఇంతలో కార్తీక్కి కాల్ వస్తుంది. కాల్ వస్తే బయలుదేరుతానని చెప్పాను కదా, ఇప్పుడు బయలుదేరుతున్నాను అని చెప్తాడు. మళ్ళీ వెళ్ళబోతూ ఏదో అంటాడు. ఒక మరదలుగా నీ మీద నాకు ఎప్పుడూ అభిమానం ఉంటుంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న బాగా హర్ట్ అవుతుంది, మనసులో ఏదో అనుమానం మొదలవుతుంది. అప్పుడు గౌతమ్, నువ్వేమో ప్రేమ అంటున్నావు, మీ బావేమో అభిమానం అంటున్నాడు, అంటే ప్రేమ లేదన్నమాట అని క్లారిటీ ఇస్తాడు జ్యోత్స్నకు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అవును ప్రేమ లేనట్టే అంటారు. అప్పుడు గౌతమ్, చూసావా నీకు తప్ప మిగతా అందరికీ క్లారిటీ ఉంది అంటాడు. జ్యోత్స్న రెచ్చిపోతుంది.
ఆ కోపంతో జ్యోత్స్న అక్కడున్న మందంతా ఎక్కువ గ్లాసులో ఎక్కువ పెగ్స్ తాగేస్తుందనమాట. ఎవరు చెప్పినా వినదు. తర్వాత అవుట్ హౌస్ దగ్గర దీప ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. శౌర్య వచ్చి అమ్మ మనం ఇంకా ఊరికి వెళ్ళట్లేదు కదా, ఇక్కడే ఉండిపోతున్నాం కదా అని అడుగుతుంది. మరి నీకు ఊరు వెళ్ళాలని లేదా అని అడుగుతుంది. అక్కడ ఎవరున్నారమ్మా, ఒక్క నానమ్మ తప్ప ఇంకెవరూ లేరు కదా, ఇక్కడైతే తాతమ్మ, తాతయ్య, అమ్మమ్మ, నా ఫ్రెండ్ కార్తీక్, జో అందరూ ఉన్నారు కదా అంటుంది. వీళ్ళని ఎంత దూరంగా ఉంచాలనుకుంటే అంత దగ్గర అవుతున్నారు అనుకుంటుంది మనసులో దీప. 2 రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను ఊర్లో. 5 రోజులైపోయింది. నా దగ్గర ఫోన్ చేసి చెప్దామంటే ఫోన్ కూడా పోయింది. అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచిస్తుంది దీప. నేను ఒట్టి చేతులతో వెళ్ళడం కంటే ఏదైనా ఇక్కడ పని చేసి డబ్బులతో వెళ్ళి ఇల్లు దక్కించుకోవడం మంచిది. అది మా నాన్న కట్టిన ఇల్లు, దాన్ని పోగొట్టుకోకూడదు అనుకుంటుంది దీప. ఇంటికొచ్చిన కార్తీక్‌ని వాళ్ళ నాన్న ఏంట్రా అప్పుడే పార్టీ అయిపోయిందా? జ్యోత్స్నని అక్కడే వదిలేసి నువ్వు ఒక్కడివి ఎలా వచ్చావు అని అడుగుతాడు. కార్తీక్ వాళ్ళకేం సమాధానం చెప్తాడో, జ్యోత్స్న ఏం చెప్తుందో రేపు తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.